పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడి పైన వేసి నాకు ఉచితంగా రక్షణ ఇచ్చినందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా తండ్రి, ఆ పాదాలు కాళ్ళు పడిపోయినప్పుడు ఆయన కాళ్ళు ఇచ్చారు. నన్ను దుష్ట శక్తుల నుండి, పాపం నుండి విడిపించారు. అందుని బట్టి ఆరాధిస్తున్నాను. మా తమ్ముడు పాస్టర్ శ్యాంపాల్ గారు, వారిని కూడా తండ్రి ట్యాంక్ బండ్లో సాతాను సరిపు ఆత్మ చేసుకొని లాక్కెళ్తున్నప్పుడు మీరు మా తమ్ముడికి ఇచ్చినటువంటి రక్షణ బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. మరి నా కుటుంబాన్ని ఈరోజు తండ్రి కుటుంబ సమేతంగా ప్రభువా మరి మీరు రక్షించినందుకై మీ ప్రియ కుమారుడి ద్వారా తండ్రి వారికి ఇచ్చినటువంటి మహా రక్షణ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తూ ఘనపరుస్తూ మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభువా మరి యవన కాలం మందు 20వ సంవత్సరంలోనే నన్ను మీ సేవ కొరకు పిలుచుకున్నందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. మీ సేవలో ప్రభువా మీ చిత్తము నెరవేరేటట్లుగా మీరు ఎక్కడైతే నాయన పేదవారి మధ్యలో సేవ చేయమని చెప్పినట్లుగా తండ్రి, అన్యజనుల మధ్యలో సేవ చేయమని చెప్పినట్లుగా అన్యుల మధ్యలో పేదవారి మధ్యలో తండ్రి మీ సువార్తను మోసుకుని వెళ్ళి ప్రకటించడానికి ఇచ్చిన కృపకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాను తండ్రి. మీ సేవలో ప్రభువా మీరు నాకు ఇచ్చినటువంటి ప్రతి ఆత్మీయ కుమారుని బట్టి, ఆత్మీయ కుమార్తెను బట్టి మిమ్మల్ని నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఆత్మీయ పిల్లలిచ్చి తిరిగి వారి ద్వారా నన్ను, నాయన కుటుంబాన్ని, ఇదిగో మినిస్ట్రీస్ని, ఇంకా అనేక మంది సేవకులను, సేవకురాండ్రను, విధవరాండ్రను, బీద పిల్లలను అనేకులకి సహాయం చేపిస్తున్నందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. నాయన అంతేకాదు తండ్రి, అనేక ప్రజలు దరిద్రతలో ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు, జాబ్స్ లేక బాధపడేవారు, పెళ్ళిళ్ళు కాక బాధపడేవారు, ఇల్లు లేక బాధపడేవారు, వాహనం లేక బాధపడేవారు తండ్రి, పాప జీవితంలో పతనమైన వారు తండ్రి, అలా అందరినీ కూడా మీరు రక్షించినందుకై, స్వస్థపరిచినందుకై, దయ్యపు రాజ్యం నుండి విడిపించినందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తుంటున్నాను తండ్రి. ఆయన అంతేకాదు ప్రభా మరి మీరు కట్టించిన అనేక మందిరాలను బట్టి ఆరాధిస్తున్నాను, ఎన్నో గ్రామాలు ఇచ్చినందుకై ఆరాధిస్తున్నాను. తిరిగి రక్షణ పొందిన వారిలో నుండి తండ్రి సేవకులుగా, సేవకురాండ్రుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి కుమారుని బట్టి, కుమార్తెను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాను. మీ రాజ్య వార్త అనేక ప్రాంతాలకి, మీరంటే తెలియని ప్రాంతాలకి నాయన తీసుకుని వెళ్ళుటకు, మందిరాలు లేని చోట ప్రభా మిమ్మల్ని తండ్రి ఘనపరుస్తూ మందిరాలు కట్టుటకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నా. ఆయన ప్రతి ప్రవచనాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఆ ప్రవచనాలు మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చినందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాను. ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నారు, జాబు లేని వారు జాబు, పిల్లలు లేని వారి పిల్లలు, ఇలా భూలోక పరలోక మేలుతో నింపుతున్నందుకై మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం తండ్రి కరోనా వ్యాధితో అనేకులు ప్రభా, లక్షల మంది మరణించి ఉన్నారు ప్రభా. మీరైతే తండ్రి మీరు మాకిచ్చిన నాయన అల్ఫా ఓమేగా సంఘానికి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఎవరైతే నాయన భయభక్తులతో ఉంటారో తప్పక వారిని కాపాడుతానని మీరు సెలవిచ్చారు నాయన. ఒక సైనికుని వలె ఖడ్గం పట్టుకొని ఆ మరణ దూత రాకుండా కాపాడే దేవుడు కనుక మీకు స్తోత్రాలు. కొంతమందికి వచ్చినప్పటికీ కూడా మీరు బాగు చేశారు తండ్రి, ఎవరిని మరణానికి అప్పగించలేదు, అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మరి గత నాయన తండ్రి ఫ్రైడే క్రిస్మస్ ఆరాధన ఎంతో ఘనంగా జరిపించారు, మీకు స్తోత్రం. ఈ నెలలో ఈ ఆఖరి ఆదివారం ప్రభా ఇదిగో తండ్రి మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు తండ్రి మీరు జన్మించినటువంటి స్థలములో నేను మోకరించుటకు, మీరు నాయన మరణించిన స్థలంలో మోకరించుటకు, సమాధి చేయబడినటువంటి ఆ సమాధిలో మోకరించుటకును నాయన మరి హోలీ ల్యాండ్ పరిశుద్ధ స్థలాలను దర్శించడానికి కూడా మీరు నాకు ఇచ్చిన కృపకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను నాయన. ఆనాడు మోసే ఎక్కినటువంటి సీనాయి మహాపర్వతం ఎక్కించినందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. అనేక పరలోక దర్శనములను బట్టి, ప్రవచనాలను బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ దినమున నేను మీకేమీ ఇవ్వలేను కనుక
నా హృదయపూర్వక స్తుతి ఆరాధన ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా సమర్పించుకుంటూ ఉన్నాము పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్త్రీల్లోంచి ఒకరు ఆరాధించండి. వారు ఆరాధిస్తున్నప్పుడు ప్రియ కుమారుడా, ప్రియ బిడ్డ, మీరును ఆరాధన చేయండి ప్రభువుని. మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నదే దేవుని ఆశ. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక ఆరాధించండి, వ్యక్తిగతంగా ఆరాధించండి. ఆమె నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధనకు యోగ్యుడైన దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అందరూ మేము ఈ చైర్స్లో కూర్చోండి. విల్సన్ వెంకటేష్ వచ్చాడా? వచ్చా సప్పుడు అసలు మన పాటల సీట్లో స్తోత్రం ఏంటది? స్తోత్రం చెల్లిద్దామా ఏంపట? రైట్ టైం ఉండాలి బాబు. మీరు పాటలు పాడేవాళ్ళు రైట్ టైం లేకపోతే పాటలన్నీ కొత్త పాటలు ఎవరు పాడతారు, ఎవరు నేర్పిస్తారు చెప్పండి? ఎంతగానో చెప్పాను నేను రాత్రి. రైట్ టైం రైట్ టైం రైట్ టైం అని. ఓకే, వారితో పాటు ఇంకేమైనా జాయిన్ కండి ఆ పాటలు వచ్చిన వాళ్ళు. ఈ పాటతో మనందరం మరోసారి లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. అంత తొందరగా కూర్చునేట్లు చెప్పండి. ఓకే, అయినా మీకు అట్లా ఎక్సర్సైజ్ చేపిస్తే కూడా మీకు కాళ్ళకి బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఓకే, అందరూ కళ్ళు మూసుకొని, అంటే మీ పాటల సీట్లో ఎన్నో పాట చెప్పండి. అది ఆ పాట పాడుతూ మంచి మౌత్లు ఇవ్వండి బాబు. చక్కగా మహాదేవుడైన మహిమోన్నతుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తోత్రార్హుడు, మనం చేసే స్తోత్రాలపైన స్తుతులపైన ఆయనకి సింహాసనం కనుక దిగి వచ్చాడు, కూర్చుంటాడు. దేవుని స్తోత్ర. మంచి మన ఆత్మీయ తండ్రిగా రచించినటువంటి పాట, పాటల షీట్లో నుండి 3వ నంబరు పాట, పరలోక సైన్యం స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి అనే పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచుదాం. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి, పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు, ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు, ఆహా ఆనందమే యేసు పుట్టాడు, ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి, పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు, ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు, ఆహా ఆనందమే యేసు పుట్టాడు,
ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. భక్త మేరీ స్వరము వినగా గంతులేసే చిన్న శిశువు గర్భమందు నాట్యమాడే భక్తుడైన బాలయోహాను. భక్త మేరీ స్వరము వినగా గంతులేసే చిన్న శిశువు గర్భమందు నాట్యమాడే భక్తుడైన బాలయోహాను. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. గొర్రెల కాపరులు ఆనందముతో ఆటలాడిరి, పరుగున ప్రజలందరికీ యేసు వార్తను ప్రకటించిరి. గొర్రెల కాపరులు ఆనందముతో ఆరాధించిరి, పరుగున ప్రజలందరికీ యేసు వార్తను ప్రకటించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. తూర్పు నుండి జ్ఞానులు పరుగు పరుగున బయలు వెళ్ళిరి, యేసుదేవుని దర్శించిరి, కానుకలను అర్పించిరి. తూర్పు నుండి జ్ఞానులు పరుగు పరుగున బయలు వెళ్ళిరి, యేసుదేవుని దర్శించిరి, కానుకలను అర్పించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. పరలోక సైన్యము స్తోత్రించిరి, పరలోక దూతలు స్తుతించిరి. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా ఆనందమే యేసు పుట్టాడు. ఆహా సంతోషమే క్రీస్తు పుట్టాడు. ఆహా హ్యాపీ 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 మేరీ 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 క్రిస్మస్. ఆహా హ్యాపీ 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 క్రిస్మస్. ఓహో మేరీ 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 క్రిస్మస్. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. కూర్చుందాం అందరం. ఈ సంవత్సరం ప్రవచనం ద్వారా కానీ లేక ప్రార్థన ద్వారా కానీ కాక మీరు అనుకున్నది కానీ ఈ సంవత్సరము దేవుడు సహాయం చేస్తే ఎవరిన ఒక్కరు 2 minutes సాక్ష్యం పంచుకోవచ్చు. ఈ సంవత్సరం మీకు దేవుడు ఏదైనా మేలు కలగజేసినా అంటే ప్రవచనం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ సంఘ ప్రార్థన ద్వారా కానీ లేక మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా కానీ లేక మీ మొక్కుబడి ద్వారా కానీ మీకు ఏమైనా
ఆశీర్వాదం కలిగిన, మేలు కలిగిన, లేక విలువైన రక్షణ మీరు పొందిన, విలువైన దర్శనం పొందిన, మరి మీరు దేవుని మహింపరచవచ్చును. ఒకరు బాగుంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నా. మన సంఘానికి అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఏంటంటే హగ్గేలది వచ్చింది. నేను నిన్ను తీసుకొని ఉంగరంగా చేసేదనని వచ్చింది. నిజంగా ఆశీర్వాదం ఏంటిదంటే, నా కోడలకు ఎప్పుడైతే ప్రవచనం ద్వారా ఆత్మీయ తండ్రి ఒకలకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు నా కోడలు నాకే కావాలని ఆమె ప్రార్థించిందంట. అప్పుడు దేవుడు మంచి మన్మరాలను దేవుడు ఇచ్చిండు. ఇంతవరకు అయితే ఇప్పుడు 8 నెలలు ఆమెకి ఇంతవరకు కూడా ఏ జ్వరమే కానీ ఏమి కూడా కాలేదు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. నాకు మంచి మన్మరాలను ఇచ్చిండు, దేవునికి మహిమ. ఇంకొకటి ఏంటిదంటే, నిజంగా ఈ సంవత్సరం అయితే ఆగస్టు 4 తారీఖు నుంచి నిజంగా నాకు ఎంతో అసలు అనారోగ్యం బాగా అసలు ఎట్లుందంటే అసలు చనిపోయేదాన్ని. ఆత్మీయ తండ్రి వచ్చి కూడా మా ఇంట్లో గుడారంలో ప్రార్థించినప్పుడు ఇంట్లో ఒక మరణము ఇట్లా కనబడుతుందని చెప్పిండు ఆత్మీయ తండ్రి. నిజంగా నేను చనిపోయేదాన్ని. సంవత్సరం అయితే 5 నెలలు అసలు ఎంత బాధ అంటే ఎంత అనుభవించినంటే నా యేసేకే తెలుసు. నిజము. నా ఆత్మీయ తండ్రి వచ్చి ప్రార్థించిండు, నా సంఘం అంతా ప్రార్థించింది, నా కోసానికైతే అనేకులు ప్రార్థించిండు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఎప్పుడైతే నేను అసలు ట్యాబ్లెట్లు అయితే ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని రిపోర్ట్లు ఏమి లేదు, నార్మల్ అసలు. నిజంగా ఎప్పుడైతే నేను ఆయిల్ ద్వారానే నేను స్వస్థపరిచిన. ఎప్పుడైతే నేను మందిరం 20 రోజులు నేను మందిరంలో పండుకున్నప్పుడు దేవుడు ఒక్కొక్క రోజు నాకు చూపించుకుంటా నాకు విడుదలిచ్చిండు. దేవునికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. దేవుడు నన్నైతే మరణం నుంచి కాచి కాపాడింది. ఈ సంవత్సరం ఎంతో కరోనా వైరస్ నుంచి ఎంతో మంది చనిపోయిండ్రు, కానీ నిజంగా ఆయన సజీవ రెక్కల కింద మనందరినీ కాచి కాపాడింది. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వించును గాక. గట్టిగా చెప్పకూడదాం. దేవుని వాక్య ధ్యానానికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్య ధ్యాన అంశము దేవుని త్యాగము. చెప్పండి. క్రిస్మస్ మెసేజ్, దేవుని త్యాగం. ఇది వరకు మనము అపవాది క్రియలు లయపరచుటకు వచ్చినటువంటి యేసు అనే ప్రసంగం విన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే ప్రసంగాన్ని మనం విని ఉన్నాం. మరియు ఇమ్మానుయేలు దేవుడు అనే ప్రసంగాన్ని మనం విని ఉన్నాం. మహా సంతోషకరమైన వార్త అనబడే ప్రసంగం కూడా విన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం వినబోయే ప్రసంగానికి ఉన్నటువంటి ఒక నేమ్ ఏమిటంటే దేవుని త్యాగము. చూడండి, భూమిపైన మహాపురుషులుగా గొప్పవారుగా ఎవరైతే పేరు సంపాదించుకున్న వారు ఉంటారో వారిని గనక మనం స్టడీ చేస్తే, వారి గురించి మనం ఆలోచన చేస్తే, వారందరూ కూడా గొప్ప త్యాగ పురుషులుగా ఉంటూ ఉన్నారు. గట్టిగా చెప్పట్లకూడదా? అంటే ఏమిటి త్యాగ పురుషులు అంటే? లోకము కోసము, ప్రజల కోసము త్యాగము చేసిన వారు. అంటే మంచి కోసము త్యాగము చేసిన వారు అని మనం తెలుసుకోవాలి. అందులో మనము ఆరాధించే దేవుడు, పూజించే దేవుడు, స్తుతులు పొందుతున్నటువంటి ఆ మహాదేవుడైనటువంటి యేసు క్రీస్తు వారు గొప్ప త్యాగ పురుషునిగా మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అంటే అన్ని విషయాల్లో మీరు ఏ మూల నుండి ఎటు విధంగా మీరు చూసినా ఆయన మనకి సరిపోయిన దేవుడు. చెప్పండి, సరిపోయిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఒక మంచి అందమైన అబ్బాయి, అందమైన అమ్మాయి, లేక అందమే కాదనుకోండి, ఒక అమ్మాయి అబ్బాయిని చూస్తే వీరిద్దరు కూడా సూటబుల్గా ఉన్నారు, వీరిద్దరూ చక్కటి జంటగా ఉన్నారని చెప్పి, చూడముచ్చటగా ఉన్నారని అనేక మంది సంతోషిస్తారు. మ్యారేజ్ అవుతున్నప్పుడు కానీ, ఆ అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు కానీ.
కొంతమందిని చూస్తే ఒకళ్ళేమో తెల్లగా ఉంటారు, మరొకరు కర్రగా ఉంటారు. అంతగా సూట్ అవ్వదు, చూడముచ్చటగా ఉండదు. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ ప్రభువుని మీరు ఏ యాంగిల్లో చూసినా ఆయన మనందరికీ చక్కగా సరిపోయిన దేవుడు. అవునాక చెప్పండి. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మంచి ప్రభువు మనకి దేవుడుగా దొరికాడు కనుక తప్పక ఆయనను మనము ఆరాధించాలి. అసలు ఆరాధన నేర్పింది ఆయనే. దానికి ముందు ఆరాధన చెయ్యాలి అంటే బలి అర్పించవలసి వచ్చేది. ఎప్పుడు నువ్వు ఆరాధించాలన్నా పేదవాళ్ళైతే బీదవాళ్ళైతే ఒక పావురాన్ని కానీ గువ్వను కానీ తెచ్చి అర్పించేవారు. కొంచెం బాగా ఉన్నవారైతే మరి గొర్రె పొట్టేళ్ళను కానీ మేక పొట్టేళ్ళను కానీ తెచ్చి అర్పించేవారు. అలా దేవుని దగ్గరకు ఇంకా అనేకమైన పెద్ద పెద్ద ఆ బుట్టల నిండా మంచి పలహారాలు, భక్ష్యములు అంటారు బైబిల్లో, చాలా టేస్ట్గా ఉండేవన్నీ కూడా తెచ్చి మందిరంలో పెట్టేవారు. దేవునికి స్తోత్రం. కానీ క్రిస్మస్ పండుగ చేసుకుని ఎన్నో వండుకుంటారు, కనీసం ఒక్కళ్ళని కూడా తెచ్చి అక్కడ పెట్టలే. క్రిస్మస్ రోజు పెట్టలేదు, పోనీ ఆ ఈవినింగ్ ఏమైనా పంపిస్తారో అనుకున్నా, అది కూడా ఎవరు పంపలేదు. అంటే అన్నీ మీకే, చేసుకున్నవన్నీ మీకే అన్నట్టు. కానీ సరే, ఆ రోజుల్లో అలా రుచికరమైనవి, శ్రేష్టమైనవి, టేస్ట్గా ఉండేవి దేవునికి పెడుతూ ఉంటే ఆ పైన దేవుడు ఒక 5 చేపలను 5,000గా దీవించినట్లుగా ఇశ్రాయేలు అప్పుడు కాదు ఇప్పుడు కూడా, మీరు వెళ్తే తెలుస్తుంది, ఇప్పటికీ కూడా వారు ఎంతో గొప్ప బ్లెస్సెడ్గా ఆశీర్వాదంగా ఉంటారు. వారి కుమార్తెలను మనం చూస్తే ఎంత స్మార్ట్గా ఉంటారో వాళ్ళు. యేసు ప్రభు వల్లే కోల ముఖము, మంచి ముక్కులు, మంచి కలర్. నేను అనుకుంటున్నా అమెరికా వాళ్ళకంటే వాళ్ళ కలర్ బాగుంటుంది, శ్రేష్టమైన కలర్ కలిగి చాలా బాగుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఏమిటి దేవుని త్యాగము అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంతకుముందు చరణ్య ఆ పాప చదివినటువంటి లేఖనాల్లో మనం చూస్తుంటే చూడండి, 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఈ మనస్సు, ఏ మనస్సు? త్యాగపూర్వకమైన మనసు మీరును కలిగి ఉండుడి. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, మీరును కలిగి ఉండండి. ఆయన సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, పండగల వెంబడి పండగలు జరుపుకుంటూ వస్తారు. న్యూ ఇయర్ తర్వాత మరలా న్యూ ఇయర్ వస్తుంటుంది, కానీ ఏం మారదు చెప్పండి? మనసు మారదు. ప్రభువు వలె త్యాగము చేసే మనసు రాదు. ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు, ఎప్పుడు ఒకే విధంగా ఉండకూడదు. దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని మనసే క్రీస్తు యేసును కలిగిన మనస్సు. ఈ క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సు మీరందరూ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అందుకే మీరు మారు మనస్సు పొందండి. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకని? ఆయన మనసు మారిపోయింది. ఆయన లంచగొండిగా ఉండేవాడు, ధనము దోచుకునేవాడు, ఎవరికి పెట్టేవాడు కాదు, ఎవరికి పెట్టేవాడు కాదు. ఆఖరికి ఏమన్నానంటే, నేను ఎంతో కోట్ల రూపాయలు సంపాదించాను మోసం చేసి, ప్రభువా ఇప్పుడు నాలోకి మీరు వచ్చారు కనుక ఎవరికైతే నేను ఇవ్వాల్సి ఉందో వారికి ఎన్నంతలు ఇస్తా అని చెప్పాడు? 4 అంతలుగా ఇస్తాను. గట్టిగా చప్పట్లు కొడదా. ఇది యేసుక్రీస్తు వారు కలిగిన మనస్సు ఆయనకు వచ్చింది. అందుకే ఆయనకి పరలోకపు టికెట్ దొరికింది. దేవునికి స్తోత్ర. మనం చూస్తున్నాం కదా, చిన్నవాళ్ళు మరణిస్తున్నారు, యవనస్తులు మరణిస్తున్నారు, పెద్దవాళ్ళు మరణిస్తున్నారు. కానీ యవన కాలంలో మరణించడం చాలా బాధాకరం.
మరి వాళ్ళకు కూడా ఈ రోజుల్లో బీపీలు వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేసి ఏవో వ్యాధులు వచ్చి ఏమైపోతుందో చెప్పండి, మరణిస్తూ ఉన్నారు. మరణము ఫలానా సంవత్సరం వస్తుందని ఎవరికి తెలియదు. నిన్న యాత్రకి వెళ్ళారట ఎవరో, చాలామంది పేపర్లు వచ్చారు. ఆ యాత్ర ఏమైపోయింది చెప్పండి, పరలోక యాత్రగా మారిపోయింది. తుక్కు అయిపోయింది. వాళ్ళు వెళ్తున్న వెహికల్ తుక్కు అయిపోయింది, చనిపోయారు. అనుకున్నారా చనిపోతామని? అనుకోలేదు. కనుక మనిషి జీవితం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నువ్వు అనుకోవచ్చును ఇంకా ఏవేవో చేద్దాం, ఏదో ఇంకా శరీరాశ తీర్చుకుందాం, నేత్రాశలు తీర్చుకుందాం, లేక డంబముగా గర్వముగా ఉందాం. మరి కొంతమందికి దైవ సేవకులుగా నేను చెప్పినా కూడా చిన్న పని కూడా ముట్టుకోరు అంతే. ఏదో అట్లా స్టైల్గా రావడం పోవడం. లాభం ఏమి చెప్పండి? అది క్రీస్తు యేసును కలిగిన మనసు కాదు. క్రీస్తు యేసును కలిగిన మనసు ఏమిటంటే లోబడే మనసు. చెప్పండి, ఏ మనసు అది? తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. లోబడి చదవండి, ఎంత చక్కటి క్రిస్మస్ మెసేజ్ దీంట్లో ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. చూడండి, మన యేసయ్య ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడు? దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరలోకమందు ఏం జరిగిందంట? పెద్ద మీటింగ్. ఆ మీటింగ్ ఎందుకోసం అంటే పాపుల కోసము పరిశుద్ధుడు వెళ్ళి ఆ పాపుల యొక్క పాపములన్నీ ఆయన పైన వేసుకొని పరిశుద్ధుని పైన ఆ పాపాలన్నీ వేసుకొని ఆ పాపుల కొరకు మరణించడానికి ఈ పరలోకం నుండి ఒక పరిశుద్ధుడు వెళ్ళాలి. ఎవరు వెళతారు అంటే ఎవరు చప్పుడు చేయట్లేదు, మీలాగనే కూర్చొని. మీరు కూడా ఏం చెప్పండి, మన ఫ్రైడే చూస్తే ప్లేస్ ఉందా? రోడ్డు మీద ప్లేస్ లేదు, క్యాంపస్లో కూడా ప్లేస్ లేదు. అంటే వీళ్ళెవరు చెప్పండి? ఇయర్లీ వన్స్ వచ్చే సూపర్ స్టార్స్ అన్నాడు వీళ్ళందరూ. అంటే వాళ్ళకి ఎప్పుడు December 25th జ్ఞాపకం వస్తుంది, ఇక అంతకు మించి ఎప్పుడు జ్ఞాపకం రాదు. అందుకని వాళ్ళు ఎవరు చెప్పండి? స్టార్ కనిపించి వెళ్ళిపోయినట్టుగా వారు కూడా కనిపించి వెళ్ళిపోతారు. రాత్రి మేము టీషర్ట్ క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు రోడ్డు పైన మన స్టారు వెలగట్లేదు. అడిగిన మనం ఎందుకు స్టార్ వెలగట్లేదంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆపేసినట్టున్నారు అని. కనీసం ఒక నెలన్న రాత్రంతా ఇస్తే ఎంతోమంది హైవేలో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టిలో పడినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో ఇక్కడ ఏదో చర్చి ఉంది, ఇక్కడ ప్రభువు నమ్మిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుంటారు అందరూ. అందు గురించి ఇవన్నీ అందుకోసం మనం దేవుని మహింపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మనుషుల పోలికగా పుట్టి. చూడండి, ఆ మహాపరిశుద్ధమైన స్థలములో అందరూ స్తుతిస్తూ అక్కడే ఉంటాం, వాక్యం వింటూ అక్కడే ఉంటాం, ప్రేయర్ చేసుకుంటూ అక్కడే మేము ఉంటాం. కానీ ఎవ్వరూ వెళ్ళాం. మేము ఈ లోకంలో ఉన్న పాపుల కోసం నేను వెళ్ళాం. ఇక్కడే పరిశుద్ధ స్థలం ఉంటామని ఎవరు కూడా చెయ్యి పైకెత్తలేదట, నేను వెళ్తానని. అప్పుడు దేవుని ప్రియకుమారుడుగా ఉన్నటువంటి యేసుదేవుడు, డాడీ నేను వెళ్తాను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. నేను వెళ్తాను, నన్ను పంపు. వెంటనే దేవునికి మహా సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రియకుమారుడా, ప్రియకుమారి, నీవు నేను మనమందరము ఈ భూమి పైన జీవించినప్పుడు దేవుని మహిమపరచాలి. ఆమేన్. ఎందుకని? ఎప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ గ్రంథంలో ఏముందంటే, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఏ దేశం నుండి అయితే వచ్చామో, ఏ ప్లేస్ నుండి మనం వచ్చామో తిరిగి ఆ ప్లేస్ మీద గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అంటే ఎక్కడి నుంచి వచ్చామో చెప్పు, మనం పరలోకపు తండ్రి దగ్గర నుంచే వచ్చాం.
అర్థమవుతుందా? చేతులెత్తులు ఎంతమందికి అర్థమవుతుందో అర్థం చేసుకోండి ప్లీజ్. వాక్యం అర్థం చేసుకోవాలి. మనం వచ్చింది పరదేశించే వచ్చాం. దేవుని చిత్తం లేకుండా ఎవరు ఈ భూమి మీద జన్మించలేదు. ఆ విషయం వారికి తెలియకుండా ఇహలోక దేవతగా ఉన్న అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసిందట. బాబు నువ్వు తెలుసుకోవద్దు, ఎప్పుడు నా కుమారుడిగానే ఉండు, నువ్వు అన్ని అనుభవించు, ఈ లోకపు సుఖాలు అనుభవించు, లోకపు పాపాలు అనుభవించు, నీ ఇష్టం, నువ్వు నన్ను మొక్కు, నువ్వు నీకు అన్ని సుఖాలు ఇస్తాను అని చెబుతుంది. ఒక పాస్టర్ గారికి ఎయిడ్స్ రోగం వచ్చింది, చచ్చిపోయాడు. ఏమో చనిపోయాడు. అందరికీ ఆశ్చర్యం కలిగి ఎలా వచ్చింది అని. అది సస్పెండ్ అయిపోయింది, కానీ ఆయన మరణించాడు. అయితే ఎందుకు వచ్చింది అసలు ఆ వ్యాధి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. అందుకే దేవుడు నువ్వు పాస్టర్ అని చూడడు, రెవరెండ్ అని చూడడు, 22 అని చూడడు, ఇవాంజలిస్ట్ అని చూడడు, సంఘ పెద్ద అని చూడడు, బిషప్ అని చూడడు, ఆర్చ్ బిషప్ అని చూడడు, పోప్ అని కూడా చూడడు. ఆయన దగ్గర అందరూ సమానమే. కానీ లాస్ట్ తెలిసింది ఏంటంటే, ఇదివరకు మనము స్టీల్ గ్లాస్లో ఇచ్చేవాళ్ళం ద్రాక్షారసం. అదే గ్లాసులో అందరూ తాగేవారు, పాస్టర్ కూడా తాగేవాడు. కానీ ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యాధి గురించి ఆయన చెప్పలేదు, నోరు పెట్టి తాగేశాడు. అది దేనివల్ల వస్తుంది? ఇప్పుడు ఎయిడ్స్ స్త్రీ పురుషుల కలయిక వల్ల, లేక అనేక మందితో వ్యభిచారం చేయటం వల్ల, లేకుంటే ఆ పెదవులు తాకిన ఉమ్మి ఏదైతే ఉంటుందో ఆ ఉమ్మి వల్ల కూడా వసంటే. ఇక్కడ ఈయనకు వచ్చింది ఎలా వచ్చింది చెప్పండి? ఆ నోరు పెట్టి తాగాడు కనుక అదే మళ్ళీ ఈయన తాగాడు. ఎప్పుడు కూడా పాస్టర్ గారు లాస్ట్లో తాగుతాడు, మీ అంతా అయిపోయాక. కనుక తాగినందుకు ఎందుకు అలా ఆయనకి పాపం వచ్చేది అయిపోయింది. అంటే కారణం ఏంటి చెప్పండి? చెడ్డవాడు మంచి వాళ్ళని చంపేస్తారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని చెడగొడతారు. చెడ్డవాళ్ళు ఏ గ్రూపులో ఉంటారో ఆ గ్రూప్ అంతా చెడిపోతుంది. గమనించారా? ఏ గ్రూప్ ఆ గ్రూపే. కొంగల గ్రూపు కొంగలదే, కోతుల గ్రూపు కోతులదే, కొండంగి కొండముచ్చుల గ్రూపు కొండముచ్చులదే, పందుల గుంపు పందులదే, పిల్లుల గుంపు ఎలగల గుంపు, పావురాల గుంపు చెప్పరే. కనుక నీవెలా ఉండాలి చెప్పండి? ఒక పరిశుద్ధ పావురం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరం మధురం. హల్లెలూయా. మెచ్చుకుంటున్నాడు. బండ సందులంటే శ్రమలు, కష్టాల్లో కూడా నీవు నా కోసమే జీవిస్తున్నావు. వీళ్ళే కదా త్యాగజీవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి వింటూ ఉన్నప్పుడు నీ గుంపుని మార్చుకో, మంచి కార్యాలు చేయడానికి ముందుకు రా. ఉన్నది ఒకటే టైం, ఒకే జన్మ. ఇది పోయిందంటే ఇక నీ లైఫ్ వేస్ట్. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అడుగుతాడు, నా కోసం నువ్వేం చేసావు నా కుమారుడా అని. ఏం చెప్తాం మనం? నేను త్యాగం చేశాను, శ్రమపడ్డాను, సిలువను మోసాను, మా పేరెంట్స్ కూడా నేను హెల్ప్ చేశాను, కార్పెంటర్ వర్క్లో హెల్ప్ చేశాను, ప్రజలకు సహాయం చేశాను, తల్లి బాధ్యతను కూడా నేను మోసాను. మరి నువ్వేం చేశావు? తల్లి వస్తున్న పెన్షన్తో హాయిగా నువ్వు జీవిస్తున్నావు. తిని ఎవరి పెన్షన్తో? తల్లి పెన్షన్, తండ్రి పెన్షన్తో తిని హాయిగా తిరుగుతున్నావు. కానీ నీకు శ్రమ అంటే ఏమిటో తెలియట్లేదు, కష్టం అంటే ఏమిటో తెలియలేదు. అందుకని కష్టపడాలి. యేసు ప్రభువు వారు కష్టపడ్డాడు ఈ లోకంలో. ఎవరి కోసమో? తండ్రి కోసం. మరి ఆయనకి పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రి మనందరికీ తండ్రే. గట్టిగా చెప్పట్లు కొడుదాం. హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. ఆ తండ్రి నిన్ను విడివాడు, ఎడబాయు. ముదిమి వచ్చు వరకు
ఎత్తుకున్నవాడు ఈ ప్రార్థన చేయాలి యవన కాలంలో చెయ్యరు. నాకు ఇంకా బుద్ధి ఎక్కడ వచ్చింది అని మీరు ఆ అశ్రద్ధ చేస్తారు. ఆ అశ్రద్ధ ప్రమాదం. ఒకసారి నీ ప్రాణం పోయిందంటే అయిపోయింది, తిరిగి రావు. నీ శరీరాన్ని ఎంతమంది పట్టి ఊపినా, చేతులు కదిలించినా, కాళ్ళు కదిలించినా, నోట్లో నోరు పెట్టి ఉఫ్ అని ఊదినా లేస్తావా? అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. నీ చాప్టర్ క్లోజ్ కాకముందు దేవుని కొరకు నువ్వేం చేసావు అది ఇంపార్టెంట్. నీ కోసం ఏం చేసుకున్నావు కాదు, దేవుని కోసం నువ్వేం చేసావు అది. అవే ఇక్కడ రక్షణ పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైరీ ఉంటుంది. జీవ గ్రంథము. చెప్పే గ్రంథం జీవ గ్రంథం అంటే నీ పేరు మీద ఒక బుక్ ఉంటుంది. నీవు చేసినవి అన్నీ కూడా దేవుని కోసము ప్రార్థన చేసింది, శ్రమపడింది, దేవుని కోసం కష్టపడింది, లేక దేవుని కోసం గుప్పెలు విప్పింది, నువ్వు చేసిన మంచి పనులన్నీ అక్కడ వ్రాయబడి ఉంటాయి ఒక పక్క. మరొక పక్క నీ సీక్రెట్ సిన్, రహస్య పాపం లేక పాపాలు, సిన్స్ పాపాలు, ఈ పాపాలన్నీ కూడా మరొక పక్క వ్రాయబడి ఉంటాయి. జడ్జిమెంట్ తప్పకుండా ఉంటుంది. ఆ జడ్జి గారు కూడా ప్రభు అయిన క్రీస్తే. గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్ ఆయన జడ్జిగా మన ముందు ఉండబోతున్నాడు. అందరికి కూడా జడ్జిమెంట్ ఉంటుంది. నేను పంపింది లోకానికి నా దగ్గర నుంచి పంపాను. నీవు నా ప్లాన్ మర్చిపోయి, నా ప్రణాళిక మర్చిపోయి కేవలం అపవాది సాతాను యొక్క ప్లాన్ ప్రకారమే జీవిస్తున్నావా అని ఆయన అడిగే టైం వస్తుంది. అందుకే ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమారి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండండి అని బైబిల్ చెబుతుంది. అదే రియల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. సంతోషమైన క్రిస్మస్ ఏమిటంటే నీవు ధరించే వస్త్రాలు కాదు దేవునికి సంతోషం. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు. అందుకే ఎప్పుడు ఏం చెప్తుంటే ఎక్కువగా దేవునికి నీకు సంబంధం కలిగి ఉండాలి. ఒక ఇంజన్కి బోగిలికి ఎలాంటి సంబంధం ఉంటుందో అప్పుడు ఎన్ని బోగిలు వేసినా కూడా ఇంజన్ ఏం చేస్తుంది చెప్పండి, దాన్ని లాక్కొని పోతుంది. ఇంజన్ వేయకుండా పదండి టైం అయిపోతుంది, రామగుండం పోవాలి, విజయవాడ పోవాలి, హైదరాబాద్ పోవాలి, పోతుందా? ఎందుకు పోవట్లేదు? ఏం లేదు, అన్ని బోగీలని లాక్కొని వెళ్ళి చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా రైలు ట్రాక్తో నిలబడి ఆడుకుండేవాడిని. ఏంటి ఆడుకుంటుంటే ఈ గూడ్స్ ట్రైన్ ఉంటాయి కదా, ఎన్ని బోగీలు ఉన్నాయి అని లెక్క పెడితే ఒకదానికి 40 ఉండేవి, 45 ఉండేవి. 40 కంటే ఎక్కువ ఉండే కానీ తక్కువ ఎప్పుడు నేను చూడలేదు. అలా అన్ని లెక్క పెట్టేవాడిని, బోగీలు లెక్క పెడుతూ. అంటే చిన్నగా ఉన్నప్పుడు అదొక ఆటలాగా ఉండేది. అంటే ఇన్ని బోగీలను లాక్కుపోయేది ఏం చెప్పండి, ఒకటే ఇంజన్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప మరొక మార్గము గుండా ఎవ్వరు పరలోకానికి చేరుకుని. అంటే మనిషి కోసం ఎవరన్నా త్యాగం చేస్తూ ఉన్నారో చెప్పండి. ఈ భూమిపైన ఎవరు కూడా మనిషి గురించి త్యాగం చేసిన వారు లేరు. వాళ్ళందరి కోసం మనుషులే త్యాగం చేయాలి తప్ప వాళ్ళు వచ్చి మనిషి కోసము త్యాగము ఎవరు చేయలేరు. ప్రియకుమారుడా, ప్రియకుమారి, ఈ లైవ్ ద్వారా నీవు ఒకవేళ వాక్యం వింటే యేసు దేవుని త్యాగము అర్థం చేసుకోండి మీరు. ఆయన పరలోకమందున్న దేవుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇదివరకు నేను చెప్పిన విషయాలలో అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన యేసు అని ఒక ప్రసంగం విన్నాం. అంటే ఈ లోకములో సాతాను, దుష్టశక్తులు మానవుల్ని నశింపజేస్తూ, ప్రాణాలు తీస్తూ, వాళ్ళ జీవితాల్ని పాడు చేస్తూ, భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు పెట్టేసి, పిల్లలకి కూడా సంతోషం లేకుండా చేసి, సొసైటీ అంతటిని లేక ఈ భూమిని అడవిగా మారుస్తున్నాడట. వాని క్రియలు లయపరిచి అందరికీ వెలుగు ఇవ్వడానికి యేసయ్య జన్మించాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా
ఇమ్మానుయేలు దేవుడు అనే వాక్యం చెప్పాను. ఇమ్మానుయేలు అనగా ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రజనీకాంత్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా జాబు రాలే. తండ్రి జాబు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే ప్రార్థన పెడితే సొంత బంధువులే ఆ జాబు రాకుండా కొన్ని మంత్రాలు చేస్తున్నట్లుగా దేవుడు చూపించాడు. అంటే కళ్ళమంట. వీడికి జాబ్ వస్తే వీడు ఎక్కడ బాగుపడిపోతాడు, ఇంకా ఇంటి పని ఇల్లు కడతాడు, లేక ఇంకేం చేస్తాడు అని చెప్పి కళ్ళమంట. చూసారా, ఇదంతా ఎవరి పనిది? అపవాది పని. అందుకనే మంత్రగాలను దేవుడు అగ్నిగుండంలో కాల్చేస్తాడు. గట్టిగా చెప్పకూడదా? నువ్వు అనుకోవచ్చు, నేను మంత్రాలు చేపిస్తాను కానీ మంత్రగాల దగ్గరికి వెళ్ళి చేపించి సంతోషిస్తాను, ఇతరులు బాధపడుతుంటే అనుకోవచ్చు. నీకు కూడా ఆ మంత్రగాడు ఏ అగ్నిగుండంకి వెళ్తాడో నువ్వు అక్కడికే పోతావు. ఆమేన్. కానీ పెద్ద పోరాటం జరిగింది ఆయన జాబులో. నేను చెప్పాను, ఈ పోరాటం వెనుక దేవుడు తప్పక నీకు జయమిస్తాడని. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన మర్చిపోయి ఉండొచ్చును, ఆయన భార్య. నాకైతే గుర్తుంది. చాలా పోరాటం, చాలాసార్లు, అంటే పాపం చాలాసార్లు ఆయన బాధపడ్డాడు. నిజముగా దేవుడు విజయం ఇస్తాడని అపజయం ఇవ్వడు. ఇప్పుడు మంచి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తూ ఉన్నాడు. హ్యాపీగా వచ్చి పాటలు కూడా పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏమైనాడు దేవుడు? తండ్రి లేడు ఆయనకి, కనుక ఆయనే తండ్రిగా తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ కుమారుడు, ప్రియ బిడ్డ, నీ జీవితంలో కూడా ఆయన తోడుగా ఉండడానికే పుట్టాడు. తిరిగి 3వ క్రిస్మస్ ప్రసంగం ఏంటి చెప్పండి? ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్ధమానం. దేవునికి స్తోత్రం. మా అందరికీ సంతోషం. అంటే ప్రభు దొరకటం వల్ల చెప్పాను కదా, నువ్వు ఏ యాంగిల్లో చూసినా ఆయన నిన్ను సంతోషపెట్టువాడుగా, ఆదరణకర్తగా, ఎల్లప్పుడూ తోడుగా ఉండి నిన్ను ధనవంతులుగా చేస్తాడు. ఆమేన్. అదొక ప్రసంగం. ఇది యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు చెప్పండి? మళ్ళా ప్రసంగం చెప్పాను. ఏమని? పేదలు, దరిద్రులు బాగుపడడానికే ఆయన వచ్చాడు. ప్రభువుని నమ్మిన పేదవాళ్ళు, దరిద్రులతో ఉన్నవారిని దేవుడు ఈనాడు ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదా? అంటే ఇన్ని రకాల క్రిస్మస్ ప్రసంగాలు మనము ధ్యానం చేసుకున్నాము, నేర్చుకున్నాం. తదుపరి యెషయా 9:6 కూడా ప్రసంగం విన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన. అది అనేక జీవితాల్లో సమాధానం ఉండదు. అనేక మంది స్త్రీలు ఉంటారు, కానీ వాళ్ళ భర్తలు పెట్టే బాధ వల్ల వాళ్ళ మనసులో ఏముండదు? సంతోషం, సమాధానం ఉండదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుని చేర్చుకొని వాడు ఎట్లా ఉండనా ఎటన్నా పోనీ, కానీ నాకైతే నా ప్రభు నాకు దొరికాడు, ఆయన బట్టి నేను సంతోషంగా ఉంటున్నాను. గట్టిగా చెప్పకూడదా? మరి కొంతమంది సొంత భార్యను బట్టి బాధపడే భార్యాబాధితులు. ఏ బాధితులు? భార్యాబాధితులు. వీళ్ళు కనపడరు, భార్యలు కనపడరు. చాలా స్మార్ట్గా ఉంటారు, అమాయక రత్నాల వల్లే ఉంటారు. ఒక్కొక్క మాట ఉంటుంది, ఆటం బాంబు కంటే కూడా చాలా డేంజర్గా ఉంటారు. కనుక ఆ హృదయాలు చాలా భయంకరంగా ఉంటాయి, డేంజర్గా. వీళ్ళు చెప్పుకోలేరు. ఎందుకంటే 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి మగోడి కన్నీళ్ళు రావు, తొందరగా కన్నీరు వచ్చేస్తుంది. ముసలి కన్నీరు. ఏ కన్నీరు? ఏదో అంద అనుకుందా, మంచి కన్నీరు అనుకుందా, పోనీ తొందరగా ఏడేసరికి వీడిదే తప్పు అంటారు. ఏడ్చేవాళ్ళు మంచివాళ్ళు, ఏడని వాళ్ళు చెడ్డవాళ్ళు. కనుక స్త్రీ సైడే జడ్జిమెంట్ వెళ్ళిపోద్ది ఎక్కువగా. అలా బాధపడే పురుషులు లేరా చెప్పండి? చాలా మంది ఉన్నారు, పైకి చెప్పుకోలేరు. వాళ్ళ బాధంతా లోపలనే దిగమింగుకొని అలా జీవిస్తూ ఉంటారు. అందుకని ప్రభు ఎవరు చెప్పండి? సమాధాన కర్త అయిన అధిపతి. అందరికి అన్ని రకాలుగా సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. నాకు తెలుసున్న కొన్ని సంవత్సరాల క్రితము 2 అక్క చెల్లెలు ఉండేవారు. ఆ అక్క చెల్లెళ్ళ యొక్క పెండ్లి చెడగొట్టేవాడు ఒకడు. పెండ్లి చెడగొట్టేసేవాడు. పెండ్లి అంతా అయిన తర్వాత ఆ అడ్రస్ నెంబర్ తీసుకొని, ఫోన్ నెంబర్ అదిని ఎవడెందుకాడు? సొంత కన్నతండ్రే పెళ్ళిళ్ళు, బిడ్డల పెళ్ళి చెడగొట్టేవాడు.
లాస్ట్కి వాడైపోయి నా బిడ్డే మంచిది కానీ చెప్పేవాడు ఫోన్లో. పెళ్లి చేసుకుంటారా? చూసారు ఎంత భయంకరమైన తండ్రులు వీళ్ళు. అలాంటి తండ్రులు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే మనము ప్రార్థన చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు అయిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకని? ఆయన తండ్రి చెడగొట్టడం కారణము పెళ్లిళ్ళు చేస్తే ఆస్తి అంతా వాళ్ళకే వెళ్ళిపోద్ది కనుక, నాకు ఆస్తి ఉండదు కనుక పెళ్లిళ్ళు చెడగొట్టాలి. ఇదే సంవత్సరం క్రిస్మస్ టైంలో మేము హైదరాబాద్ ఎల్బీ నగర్లో వెళ్ళి క్రిస్మస్ వాక్యం చెప్పినప్పుడు ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి, ఏడుస్తూ చాలాసేపు చెప్పింది. మనలందరూ భోజనం చేశారు, నాకు మంచి అక్కడ అన్నం పెట్టారు, మటన్ పెట్టారు, చికెన్ ఫ్రై పెట్టారు, ఏదో వెజ్ పెట్టారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె చెప్తుంటే ఏడుపు తినలేక ఒకటే ముద్ద తిని చేతులు కడిగేసుకున్నాను. ఏంటంటే చెప్పేది ఆమెకు ఇదే సేమ్. తండ్రి చనిపోయాడు, పెద్ద ఆఫీసర్ అట. ఆయనకి పెన్షనే నెలకి 40,000 వస్తాయంటే ఎంత పెద్ద జీతం ఉండో చూసుకోండి. అలాంటిది తల్లి పట్టించుకోక, అంటే తల్లి కొంచెం సిక్ అయిపోయింది. ఈ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో ఆ పెన్షన్ పోతుంది, డబ్బంతా పోతుంది అని చెప్పి వాళ్ళ సిస్టర్కి పెళ్లి కార్యం కూడా చేస్తున్నారట. ఇక లాస్ట్కి ఆమెకి ఏడుపు వచ్చి బాధ కలిగి వీళ్ళు నాకు పెళ్లి చేసేట్లేదని చెప్పి నా అంతా నేనే బతుకుతానని ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఆమె రెంట్కి తీసుకొని బయట ఉంటుందట. అంటే ఆ మనసులో ఎంత బాధ ఉండో చెప్పండి. దాదాపు అందుకే మాకు లేట్ అయిపోయింది, ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. గమనించాలి, అంత బాధ ఉన్న వారికి మన ప్రభు త్యాగం ఎంత గొప్పదంటే ఆయన వెళ్ళి ఆమెను ఆదరించాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మ, నిన్నెవరు పట్టించకపోయినా నేను నిన్ను పట్టించుకుంటాను, నీకు నేను తోడై ఉంటాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హల్లెలూయా. కనుక ఈరోజు మన ప్రసంగం ఏంటి చెప్పండి? ఆయన ఎంతో త్యాగం చేశాడు ప్రభు. ఎవరి కోసం? అది ఆయన కోసమా, మన కోసమా? కొంతమంది చేస్తారు త్యాగాలు. ఎవరి కోసం చేస్తారు? వారి కోసమే త్యాగాలు చేసుకుంటారు, కానీ దేవుని కోసం కాదు, లేక ఇతరుల కోసం కాదు. సొంతగా ఎన్నో త్యాగాలు చేసుకొని సంపాదించుకొని వాళ్ళే మురుస్తారు ఆ సంపాదన బట్టి. నా కష్టాలతో నేనే సంపాదించుకున్నానని. కానీ అది ఎవరికి చెందదు, ఎవరి కోసం కూడా కాదు. కానీ మన ప్రభు చూపిన మార్గం ఏంటంటే మనము ఇతరులకి హెల్ప్ చేసేవారిగా ఉండాలి, ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి, ఇతరుల కష్టాలలో మనము పాలు పంచుకోవాలి, ఇతరులకు కూడా మనం తోడుగా ఉండాలి, ప్రజల కోసము త్యాగము చెయ్యాలి అన్నది ప్రభువు చూపిన పరిశుద్ధ మార్గం. 10 ఆజ్ఞలన్నీ కూడా ఒకే ఆజ్ఞలో ఇమిడ్చి చెప్పాడు. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలే. నేను ప్రతి సండే అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటాను. పక్క వాళ్ళు చెప్పండి అన్నప్పుడే చెప్తారు, కానీ లేకుంటే ఎవరు చెప్పరు. చెప్పండి, పక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు చెప్తారు చెప్పండి అంటే, కానీ అది లోపల నుంచి వచ్చింది కాదు. కానీ నేను చెప్పకముందే మీరేం చేయాలి? చెప్పాలి. అది నీకు దేవుడు అద్భుతమైనటువంటి 50,000 చీర ఇచ్చాడు, నీకు అద్భుతమైనటువంటి ఒక 50,000 సూట్ ఇచ్చాడు. అవేసుకొని నా చీర నా సారీ చూసి నాకే అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పాలి, నా సూట్ చూసి, నా మెడలో ఉన్న బంగారు గొలుసు చూసి, చేతుకున్న బ్రాస్లెట్ చూసి, రింగు చూసి నాకే అందరూ వందనాలు చెప్పాలి, నమస్తే చెప్పాలి అనుకోవద్దు. నువ్వు దేవుణ్ణి ఎంతగా ఇచ్చిస్తే అంతగా తగ్గింపుతో అందరినీ విష్ చేయడము, పలకరించడము, కనీసం బాగున్నారా అని అంటే వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది. చూడు, ఎవరు నన్ను పట్టించుకుపోయి నన్ను వీరు పట్టించుకున్నారు, బాగున్నారా అని చెప్పి అడిగారని ఒక హ్యాపీనెస్ వారిలో ఉంటుంది. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు గమనించండి. ఒక పాపం చేసే స్త్రీ దగ్గరికి పోయి ఎవరన్నా అమ్మా, అక్క, చెల్లి అంటారా? ఏమంటారు? వాళ్ళు చూస్తేనే ముఖం తిప్పుకుంటారు పక్కకి. కానీ అలాంటి పాపం చేసిన స్త్రీని ప్రభు ఏమన్నాడు? అమ్మా ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. గట్టిగా చెప్పకూడదా? చూడండి, ఆ పిలుపు ఆమెకి ఎంత మాధుర్యంగా ఉండొచ్చునో. అందరూ కూడా వేరు వేరు రకాలుగా నన్ను
పిలుస్తూ ఉన్నారు ఒసే తుసే అని. కానీ ఈ ప్రభు అమ్మా అని, ఎక్కువగా ఎవరిని పిలుస్తారు అమ్మా అని చెప్పండి? అమ్మనో లేక ఒక సిస్టర్నో అమ్మ అని పిలుస్తారు, అవునే కదా? ఒక అన్నయ్య ఏమని పిలుస్తాడు తన చెల్లెల్ని? అమ్మ అని, మా బాగున్నావా అంటారు. తల్లిని అమ్మ బాగున్నావు అని మంచి ప్రేమతో పిలుస్తారు. ఈ ప్రేమ కలిగిన పిలుపు కూడా చాలా మంది కోరుకునేవారు ఉన్నారు. అంటే అలాంటి ఆదరణ లేక బాధపడేవారు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ఏంటంటే నేను తినాలి, నేను త్రాగాలి, నేను వస్త్రం కట్టాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, ఇతరుల గురించి నాకు అవసరం లేదు, పక్క వారి కోసం నాకు అవసరం లేదు, నా గురించి నేనే హ్యాపీగా ఉండాలి అనే రోజుల్లో మనం ఉన్నాం. అందుకే అందరిని వదిలిపెట్టిపోతారు, అందరికీ దూరం అయిపోతారు, సింగిల్గా ఉంటారు. ఎందుకని? అయిపోయింది, నేను గొప్పవాడిని అయిపోయినా, గొప్పదాన్ని అయిపోయినా, ఇక ఇతరులతో నాకు పనేమిటి? అలా ఉండొద్దు. చదవండి కిందకి. ఇంకా మనుషుల పోలికగా పుట్టి, చూడండి, దేవుని స్వరూపై దేవుడై ఉన్నటువంటి ప్రభు మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకుని. ఏ స్వరూపం చెప్పండి? దాసుని స్వరూపము. దాసుడుగా ఈ లోకాల్లో ఆయన మినిస్ట్రీ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గించుకున్నాడు. అడిగాడు యేసుప్రభు నన్ను హైదరాబాద్లో ఉన్నప్పుడు, నా కుమారుడా, నీవు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నీకు చూపించే కడు బీదల మధ్యలో చూపిస్తున్న ప్రజల మధ్యకి వెళ్తావా? పాములు తేలు లాంటి మనుషులు ఉన్నారు, అలాంటి పాములు తేలు లాంటి మనుషుల మధ్యకి వెళ్తావా? నేను చూశాను అలాంటి మనుషుల్ని. పాములు లాంటి విషపురుగులను చూశాను, తేలు లాంటి కుట్టేవారిని కూడా చూశాను, ఇంకా వెన్నుపోటు పొడిసే వాళ్ళని కూడా చూశాను. అంటే యూదా లాంటి స్వభావం. ప్రభుతో తిని, ప్రభుతో తాగి, ప్రభుతో తిరిగి, లాస్ట్కి ప్రభువుకే వెన్నుపోటు. అలాంటి వాళ్ళు కూడా నీకు తటస్థిస్తారు. అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి నా సేవ చేస్తా ఉంటే ఓకే ప్రభు అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను వెళ్తాను, అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్తాను అని చెప్పి వెళ్ళాను. అవన్నీ కూడా నా కళ్ళారా నేను అనుభవించాను, చూశాను. కానీ అలాంటి పనులు చేసే వారికి దేవుడు పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు లేవలేకపోయారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నాకున్న ఆశ ఏంటంటే, ప్రభు అంటే తెలియని మీరు ఈనాడు ఎన్నో మేలులు పొందుకొని ఎంతో హ్యాపీగా జీవిస్తున్నందుకై నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉంటున్నాను, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా, ఏమీ లేనివానిగా అయిపోయాడు. ఏమీ లేనివారిగా అయిపోయాడు. అంటే ప్రజల మేలు కోసం ఆయన ఒక బలి పశువుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కోసము నా కోసము బలి పశువుగా మారిపోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిజం ఇచ్చే యోహాను యేసు క్రీస్తు వారు బాప్తిజం పొందడానికి వస్తున్నప్పుడు ఆయన చూసి ఏమన్నారు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. అంటే నీ కోసము నా కోసము నా పాపములు, జన్మ పాపములు, కర్మ, ఇవన్నీ పాపాలు ఆయన మోసుకోవడానికి అంత రిక్తునిగా తగ్గించుకొని లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతో మంది ఉంటారు, సిగ్గుమాలిన పనులు చేస్తారు, దొరికిపోతే వాళ్ళ ముఖాన్ని ఉమ్మివేస్తారు. దొరికేనా వాళ్ళ ముఖాన ఉమ్మివేస్తారు. అలాంటి వరస వాయిలిన పాపాలు అంతా ఉందా నాకు చెప్పారు కొంతమంది. వీళ్ళు చేస్తున్న పాపానికి పాస్టయ్య వరస లేదు, వాయి లేదు, సిస్టర్ లేదు, బ్రదర్ లేదు. అలాంటి భయంకరమైన వాళ్ళ గురించి విన్నప్పుడు నాకు ఆ రాత్రి నిద్ర పట్టదు. ప్రభు అలాంటి వాళ్ళు మార్చు తండ్రి. ఇంత భయంకరమైన శరీర కోరికలు తీర్చుకుంటున్నారా వరుస వాయి లేకుండా? కనీసం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు కదా అంటే అది కాదు. వీళ్ళకి ఏం చెప్పండి? ఒక టార్గెట్. ఇంతమందితో నేను పాపం చేసిన గ్రేట్గా చెప్పుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్కి. మరి నీకు తెలుసారా నేను ఎంత గొప్ప ఉండో,
ఈ లైన్లో ఒక ఆమెకు లైన్ వేసాను, పక్క లైన్లో పక్క సీట్లో మరొక ఆమెకు లైన్ వేసాను, ఆ ముందు బస్తీలో ఇంకొక ఆమెకు లైన్ వేసాను. అంటే ఈ పని ఆ లైన్లు వేయడమే ఈ పని. ఎప్పుడొకప్పుడు అయిపోతావు. ఇది పర్మనెంట్ కాదు నీకు. అంటే మనిషి సంతోషం, పాపం అని బట్టి సంతోషించు. ఒక ఆయన చెప్తున్నాడు కదా, నేను 20 బీరు బాటలు తాగేవాడిని, గ్రేట్గా చెప్తున్నాడు. అంటే ఏంటి చెప్పండి, అదొక సంతోషం. ఇంత తాగుతాను నేను, నా అంత తాగకపోతే ఎవరు లేరు అంటే గ్రేట్గా చెప్పుకోవడం. దానిలో ప్రయోజనం లేదు, కానీ నిన్ను నీవే దేవునికి సమర్పించుకుని ఇతరుల కోసం జీవించు. ఇదే పరమార్థం. ప్రభు ఇతరుల కోసం జీవించాడు, పొరుగువారిని ప్రేమించాడు. ఈ జీవితం మనం జీవించాలి అంటే అంత త్యాగము, మనం కొంతనా త్యాగం చేయాలి. దేవునికి స్తోత్రం. నిన్న రోజున పాస్టర్స్ ఫెలోషిప్లో ఇక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారు. ఇది వరకు మన వాళ్ళకి 2 years బైబిల్ ట్రైనింగ్ చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, ఒక విశ్వాస కోసం చెప్పాడు. ఆయన పాపం నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో నేను రెంట్కుండేవాడిని ప్రారంభంలో. వారి క్రిస్టియన్ పేరు ఏదో ఉందో తెలియదు, కానీ రాజు బ్రదర్ అని పిలిచేవాళ్ళం. ఆయన క్రిస్మస్ గిఫ్ట్గా పాస్టర్ గారు సంఘంలో అనేక మంది పేద పిల్లలకి, పూర్గా ఉన్న వాళ్ళకి, లేక అనాథులుగా ఉన్నవారికి మీరు ఏం చేస్తారో చేయండి, వాళ్ళకి బట్టలు కొంటారో ఏం చేస్తారో 50,000 ఇచ్చారట. గట్టిగా చప్పట్లు కొడదా. ఒక్క బిలీవర్ అని తెలుసు నాకు. ఒకసారి నేను ప్రారంభ సేవలో మేము రెంట్కున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ డాడీ ఆ రోజుల్లో 5,000 ఇచ్చాయట, మంచి డ్రెస్సులు కొనుక్కొని. ఇస్తే అందులోంచి 500 రూపాయలు దశంభావం తీసి నాకు ఇచ్చాడు. నాకు ఏడుపు వచ్చింది నిజంగా. అంటే అప్పుడు 500 కూడా కష్టమే. ఎందుకు బాబు నాకు ఇస్తాను, నువ్వు ఇంకా చదువుకుంటున్నావు కదా నువ్వు అంటే, లేదు అన్న, మా డాడీ నేర్పించాడు. వాళ్ళ డాడీ కూడా నన్ను బాబు అని పిలిచేవాడు, కొడుకులాగా, పెద్ద ఆఫీసర్ ఆయన. అంటే ఇప్పుడు చూడండి, ఆ బాబు పెరిగి పెద్దవాడైపోయాడు, దీవించబడ్డాడు. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో మేనేజర్గా, తిరుపతి ఎయిర్పోర్ట్లో మేనేజర్గా. నేను అడిగాను, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళంటే, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఎప్పుడు కొంతమందితో లింక్ అయి ఉంటాడో అని. నేను ఎవరితో ఉండను, దేవునితో తప్ప ఎవరితో ఉండను. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మీతో ఉంటాను, అంతవరకే. మీరు ఎప్పుడు మీరు అడిగే ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో మీరందరూ బాగుండాలని చేస్తే తప్ప ఆ ధనవంతులతో వాళ్ళతో ఉండను. ఎందుకంటే నా టైము మీకే ఎక్కువ స్పెండ్ చేస్తాను. లేక ఎవరైనా కొత్తగా ప్రభులోకి వచ్చారో వారి కోసం నా టైం స్పెండ్ చేస్తాను తప్ప వేరే దానికి చేయను నేను. ఈరోజు ఇక్కడ కల్కటా ఎయిర్పోర్ట్కే మేనేజర్గా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. చూడండి, ఒక మంచి కార్యాలు చేసే వారిని దేవుడు మంచిగానే చూస్తాడు. కొంతమంది అడిగి పిచ్చుకోవాలని చూస్తారు. మన పాస్టర్ మనం అడిగితే ఏమైనా హెల్ప్ చేద్దాం, ఆయన నోరు తెలిసి అడిగితేనే ఏదైనా స్పాన్సర్ చేద్దాం, ఏదైనా సహాయం చేద్దాం, లేకుంటే ఎవరో చేయొద్దు. ఆయనకే బాగున్నాడు, ఇంకో టై కట్టుకున్నాడు, కోట్ వేసుకున్నాడు. ఇది ఎప్పుడు 4 years ముందు అన్నట్టు. చలికాలం ఇంకా పనికొస్తాయి, ఇంకో నెల అయిందని మళ్ళీ పనికిరావు ఈ కోట్లు. మళ్ళీ మనం ఏ కాటన్ షర్ట్లు వేసుకోవాలి. ఇదే టైం మీరు కట్టుకునే పట్టు చీరలు కానీ, కోట్లు ఉంటే, సూట్లు ఉంటే, బ్లేజర్ ఉంటే వేసుకోవడానికి ఇది మంచి టైం. ఈ నెల వచ్చే నెల, తదుపరి మళ్ళీ అంత ఎండే. ఓకే, సరే. ఏది ఏమైనా ఈ లోకములో చూడండి, క్యాండిల్ చూసారు ఎప్పుడన్నా? క్యాండిల్ పరీక్షించారా? కొవ్వొత్తిని పరీక్షించారా? అదేం చేస్తుంది? వెలుగుతూ ఉంది, వెలుగుతూ ఉంది, అనేకులకు వెలిగిస్తూ ఉంది. తదుపరి అది కరిగిపోతుంది. అది కరిగిపోతున్నప్పుడు కూడా అది వెలిగిచ్చే మరణిస్తుంది. గట్టిగా చెప్పకూడదా? ఎవరికి వెలుగు? ఆ క్యాండిల్కా, ప్రజలకా? మనకి వెలిగిస్తుంది. మనకి వెలిగిస్తూ లాస్ట్కి ఆగిపోతుంది, ఆరిపోతుంది, అయిపోయింది. కనుక మన జీవితం కూడా క్యాండిల్ వల్లే ఇతరులకు వెలుగివ్వాలా. నీ కుటుంబానికి వెలుగివ్వాలి, సంఘానికి ఒక వెలుగుగా ఉండాలి, సంఘానికి ఒక పిల్లర్గా ఉండాలి. చదవండి.
మరియు ఆయన ఆకారమందు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, చూడండి, మరణము పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. చూసారా, తను తానే తగ్గించుకొని. ఇలాంటి మరణము సిలువ మరణము. హఠాత్తు మరణం వస్తే మంచిదే, సడన్ గా గుండె ఆగితే అయిపోయింది, చనిపోతాం. కానీ ఎంత బాధ అనిపించాడు చెప్పండి. ముఖం పైన ఉమ్మి వేశారు. సిగ్గుమాలిన పనులు వేసేవారు ముఖం పైన ఉమ్మి ఆయన మీద పడ్డది. చేతులతో చేసిన పాపాల కొరకు మన చేతుల్లో మేకులు కొట్టవలసి ఉండగా యేసయ్య చేతుల్లో మేకులు కొట్టబడి ఉన్నవి. ఈ శరీరంతో చేసే పాపాల కొరకు కొరడాలతో కొట్టవలసిన ఆ భయంకరమైన శిక్ష యేసయ్య అనుభవించాడు. అలా మన కోసమే భయంకరమైన శిలువ మరణం పొందాడు. అది అక్కడ బలిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అప్పుడట ఆయన చూస్తే సొగసు లేదు, స్వరూపము లేదు ఆయనకి. అంటే అంతగా గుర్తుపట్టని వాడిగా మారిపోయాడు, రక్తసిక్తం అయిపోయాడు. ఎవరి కోసము? మన కోసము, నా కోసము, నీ కోసము, లోక ప్రజల కోసం. ఆ పరిశుద్ధ రక్తం ఇంకా పరిశుద్ధంగా అడిగితే ఈనాడు మరలా తిరిగి మనం పాపక్షమాపణ పొందుకొని వెలిగించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యేసయ్య అందుకే తగ్గించుకున్నందులో ఏమైపోయాడు చెప్పండి, చదవండి కిందకి. అందుచేతను పరలోకమందున్న వారిలో వారు, ఇంత చెప్పాను, ఎవరన్నా వస్తారా బాబు అంటే మేము రాము ఇక్కడే ఉంటామని చెప్పారు. వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. గట్టిగా క్లాప్స్ కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి తగ్గింపు వలన ఒకనాడు ఆ మనిషి హెచ్చింపబడతాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నా మీ ఇంట్లో అత్తగారో మామగారో బాధపడుతుండొచ్చు. నీ తగ్గింపును బట్టి వారు తెలుసుకుంటారు. వారు ఒకరోజు నిన్ను ఘనపరుస్తారు. నీ భర్త ఈరోజు ప్రేమించకపోవచ్చును. నీ తగ్గింపును బట్టి ఒకరోజు నీ భర్త నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడే కాదు, మీరు కాజీపేటే కాదు, నేను చాలా అడవులు కూడా తిరిగాను. అడవులలో ఉన్న వాళ్ళు కూడా, అసలు ఏ స్టడీ లేని వాళ్ళు కూడా ఈనాడు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తున్నారు, హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియకుమారుడా, ప్రియకుమారి, నీ తగ్గింపే నిన్ను హెచ్చిస్తాడు. ఒకసారి మీకు నేను దాంట్లో పెట్టాను, దాంట్లో యూట్యూబ్లో పెట్టినట్టున్నాను. ఒక కలెక్టర్, పేదవాడు, బాగా చదువుకొని కలెక్టర్ అయిపోయాడు. కర్ణాటకలో కలెక్టర్ అయ్యాడట. ఆ పాస్టర్ గారు, పలానా సండే రా బాబు, నిన్ను పరిచయం చేస్తాను. మా సంఘంలో సండే స్కూల్ అప్పటి నుంచి ఎంతో నువ్వు భక్తిగా ఉన్నావు, యూత్ మీటింగ్లో కూడా ఎంతో భక్తిగా ఉన్నావు, అందుకనే దేవుడు ఈ రోజుని కలెక్టర్గా చేశాడని చెప్పి రమ్మంటే ఆయన వచ్చాడు. టైం అయిపోయింది, మెసేజ్ టైం అయిపోయింది, సాక్షాల టైం అయిపోయింది, ఇంకా ఆయన రావట్లేదు. ఈయన పాస్టర్ గారు టైం చూస్తా ఉన్నాడు. ఎక్కడ పోయిండబ్బా అని చెప్పి ఒకసారి బయటకు పోయి వద్దామంటే బయట ఉన్నాడు. ఎక్కడికి పోయిండు? ఆ చెప్పులు స్టాండ్ దగ్గర ఆ చెప్పులు తీసుకుని స్టాండ్లో పెడుతున్నాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు? కలెక్టర్ గారు. చూసారా ఎంత తగ్గింపు? ఆయన, బాబు నీ గురించే సాక్ష్యం చెప్తామని చూస్తున్నావు అంటే, ఏం చేయాలి పాస్టర్ గారు, అలవాటు అయిపోయింది కదా నాకు అంటే. మొదటి నుంచి ఏం అలవాటు చెప్పండి? తగ్గింపు. ఏ తగ్గింపు? వచ్చిన వారి చెప్పులన్నీ తీసుకొని స్టాండ్లో పెట్టడము, జాగ్రత్తగా చేయడము, అక్కడనే కూర్చొని దేవుని వాక్యం తగ్గింపు పరిచర్య. ఏమైపోయిన తగ్గింపు? ఈరోజు కలెక్టర్గా మారిపోయారు. తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రియ కుమారుడా ప్రియ కుమారు, నీకు ఏమీ లేకున్నా ముందే నువ్వు ఎంతో ప్రౌడ్గా ఉండే ఎట్లా చెప్పు? ఏమీ లేకముందే ప్రౌడ్గా ఉండే ఎట్లా? తగ్గించుకో, దేవుడు ఒకరోజు హెచ్చిస్తాడు నిన్ను బట్టి. నీ తోటి యూత్ సాక్ష్యం చెప్తారు, ఈ యవనస్తుడు మందిరంలో మా ఫ్రెండ్ ఎంతో కష్టపడేవాళ్ళు, అందుకే దేవుడు దీవించాడని. నీ యొక్క స్పిరిచువల్ ఫాదర్ కాపరి కూడా ఒక సాక్ష్యం చెప్పగలుగుతాడు. అందుకని భూమి మీద మనం ఏ పనికైనా సరే మనం సిద్ధపడి దేవుని పనులు మనము చెయ్యాలి. ఈ సంవత్సరం నేను గమనించాను, చాలా మంది పాపం అమ్మాయిలు లేత మల్లె మొగ్గ లాంటి చేతులతో ఇటుకలు మోసారు. అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం కాదు, అమ్మాయిలు మీసాలు లేని వాళ్ళు, వాళ్ళని చూసి మీరు మారు మనసు పొందాలి. కొంతమంది ఎవరు అసలు అబ్బాయిలు చెప్తే కూడా తప్పించుకొని పోతూ ఉంటారు. ఏంటంటే అదొక రాజకీయం, అదొక స్వార్థం. స్వార్థాన్ని బట్టి ఇటు ఆత్మీయ తండ్రి మాట వినరు, దేవుని పని కూడా చెయ్యరు. నా పని చెప్తున్నానా, నా కోసం నా బట్టలు ఉతకమని చెప్తున్నానా? కొన్ని సంఘాల్లో ఉంటారు కొంతమంది పాస్టర్లు, బట్టలు ఉతికిపించుకుంటారు, వాళ్ళతో ఎన్నో చేస్తారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. అయినా కూడా ఇప్పటికీ కూడా నాకు ఆ ఆసక్తి అనేది మరి ఇంకా అది తగ్గిపోలేదు. కానీ బాడీ చాలా బలహీనమైంది ఈ ఏజ్లో. అంటే అంతకుమించి అంతగా చేయలేకపోతున్నా సేవ. కనుక మీరు కుమారులుగా కుమార్తెలుగా కష్టపడి పనిచేయండి, తప్పక దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఈ మధ్యలో డాక్టర్లు చెప్పేది కూడా ఏంటి తెలుసా మీకు? మీకు ఎందుకు షుగరు బీపీ తగ్గట్లేదంటే మీరు బాగా కష్టపడాలి. కష్టపడేవాడికి కన్నా రెండు దగ్గర రావట. రెండు రావు, షుగర్ రాదు, ఇది రాదు, ఇది బీపీ రాదు. కష్టపడుతున్నప్పుడు అవన్నీ కూడా నార్మల్ అయిపోతాయట కష్టం వల్ల. కానీ మీరు కష్టపడండి, మంచిది. లేదా 45 మినిట్స్ ఎవ్రీడే వాకింగ్ చేయండి. బాగా వాకింగ్ ఏంటంటే చెమట పట్టేటట్లు వాకింగ్ చేస్తే కంట్రోల్కి వస్తాయని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మంచివే. కనుక బైబిల్లో కూడా దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో? నా కుమారుడు నువ్వు కష్టపడి చెమట కార్చి నువ్వు తింటావని చెప్పాడు. కనుక చెమట కార్చాలి, చెమట బయటికి రావాలి. అలాంటి హార్డ్ వర్క్ ఇప్పుడే యవ్వన కాలంలో మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. అది దాన్ని బట్టి మీరు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన నామం హెచ్చించబడింది. కనుక తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను. ఈ మాట నిన్ను బట్టి చెప్పాలి. ఆమేన్. ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరు చెప్పాలి? తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. బాగా చల్లో తిరిగి గొంతు కొంచెం నాకు ఇదైపోతుంది. బాగా ఇంతవరకు ఇదే తిరగడం కదా క్రిస్మస్ టైం అంతా. తండ్రి నీ గురించి ఆ సాక్ష్యం చెప్పాలి. ఇంకా ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, చూసారు ఎంత త్యాగం, తండ్రి త్యాగం. లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని మన కోసం గిఫ్ట్గా ఇచ్చారు. గట్టిగా చెప్పలు కొడదా? గిఫ్ట్గా ఇచ్చాడు. అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి త్యాగం. అబ్రహాముని తన కుమారుని బలి ఇవ్వనిచ్చాడా తండ్రి? ఏం దేవుడు చెప్పండి? ఇవ్వమని అడిగాడు. అబ్రహాం రెడీ అయిపోయాడు, కత్తి పైకి లేపాడు, కాళ్ళు నిధులు కట్టివేశాడు, కట్టెల పైన పెట్టాడు. దహన బలి అంటే ఏంటి? మొత్తం కాల్చివేయాలి. వెంటనే ఏమన్నాడు తండ్రి అయిన దేవుడు? అబ్రహామా ఆగు, నేను చెప్పిన పని చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు కనుక ఇందును బట్టి నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇందును బట్టి నువ్వు చేయబోతున్న త్యాగం. ఒక్క సెకండ్ అయితే 2 ముక్కలు అయిపోయేవాడు ఎవరు? ఇస్సాకు. కానీ ఈనాడు తన ప్రియకుమారుని యేసయ్యను సిలువకు అప్పగిస్తే ఆ ప్రియకుమారుడు సిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం సిందించి మరణించాడు. దేవునికి స్తోత్ర. తండ్రి త్యాగం చూడండి, యేసయ్య త్యాగం చూడండి, తదుపరి మరియమ్మ త్యాగం చూడండి. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక, నీవు దేవుని వలన దయ పొందితివి, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించుకుంటావని చెప్పారు. దేవునికి స్తోత్ర. ఓకే, ఒకవేళ దేవుడు చెప్పింది మంచిదే, కానీ నన్ను 10 మంది అవమానపరుస్తారు అనుకోవచ్చు కదా. రాదా ఆ ఆలోచన? చెప్పండి, వస్తుందా రాదా?
వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? గమ్మున కూర్చున్నారు బాగా బిర్యానీ తిని క్రిస్మస్కి. అవునా? చెప్పరే? అవునా కాదా? నిజమే. చాలా మంది అవమానపరుస్తారు. నీవు భక్తురాలువా? నాకంటే భక్తురాలు నువ్వు? నాలో 10% కూడా ఉండవు. నేను 90% భక్తురాలు. నువ్వెంత రాంబాబు? నువ్వు 10%. నేను అని అంటాడు పక్కన చంద్రమౌళి గారు. నీకు కనిపించిన మీద నాకు కనపడకంట. అయితే కనపడితే నేను కావాలా? నువ్వెందుకైనావు? ఉంటారా ఉండరా చెప్పండి. ఎంతో మంది ఎన్నో రకాల అవమానపడు. అయినా ఆ ధన్యురాలైన మరియమ్మ తల్లి అప్పుడు 16 or 17 years ఏజ్ అట, అంతే. 16 లేక 17 సంవత్సరాల వయసులో జరిగినది. నా దేవుని కోసం ఎంతమంది అవమానపరిచినా, నిందించినా, ముఖమును ఉమ్మివేసినా నేను మాత్రం ఈ భారాన్ని భరిస్తా అని చెప్పింది. దేవునికి స్తోత్రం. అందుకే ఆమె ఎవరు చెప్పండి? ఎవరామె? త్యాగజీవి. త్యాగము చేసింది. ప్రైజ్ ది లార్డ్. త్యాగము చేసినటువంటి స్త్రీ. ఇప్పుడు యోసేపుకి తెలిసిపోయింది ఈమె గర్భవతి అయింది అని. ఆయన ఏమనుకున్నాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఈమెను అవమానపరచవద్దు, చెప్పొద్దు. ఆ భార్య మంచిది కాదు, నా వల్ల ఆమె గర్భవతి కాలేదు, ఎవరి వల్ల అయిందో ఏమో, కనుక నేనేం చేయాలి? సీక్రెట్గా ఆమెను విడనాడాలి, వదిలివేయాలి అనుకున్నాడు. ఇప్పుడు దేవునికి నీ మనసు భాష ఆయన తెలుసు. దేవుని స్తోత్రం. బయట మాట్లాడే మాట కాదు. నీ లోపల ఏమైతే ఊహించుకుంటావో నీ ఊహలకు సంబంధించినటువంటి భాష కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ మాట నోట రాక ముందే నీవు ఏమి మాట్లాడబోతున్నావో అది ఆయనకు. ఎందుకని? నీ సమస్తము సృష్టించింది ఆయనే కనుక ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుడు దూతను పంపించాడు. దూత వచ్చి, యోసేపు నీ భార్యను చేర్చుకోవడానికి నీవు సందేశించవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. దేవునికి స్తోత్రం అని దైవ వాక్కు ఆయనకు వచ్చినప్పుడు ఆమెను యోసేపు చేర్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఇటు ఈమెకి అవమానమే కొంతమంది ద్వారా, ఇటు భర్తకి అవమానమే. నీ భార్య నీ వల్ల గర్భవతి కాలేదట, ఎవరి వల్ల అయిందట. దానికి ఒక పేరు పెట్టారట, దేవుడు అని. దేవుడు అని పేరు పెట్టి దేవుడి వల్ల అయ్యింది అంటున్నారు. ఇది సైన్స్ ఒప్పుకుంటుందా? చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదవండి. మీరు మంచిగా అర్థం చేసుకుని ఇతరులకు మీరు బోధించాలి. నేర్చుకోండి, ఇతరులకు చెప్పండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు భూమి ఆకాశములు సృజించాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, మంచిగా వినండి, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆమేన్. చూసారా? ఈ సూర్యచంద్రులు కావాలి అంటే అయిపోయారు. ఈ చీకటిలో వెలుగు కావాలి అంటే వెలుగు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటిది గర్భంలో ఒక బాబు పుట్టాలంటే పుట్టరా? చెప్పండి. ఆయనకు అసాధ్యమైన ఏమైనా ఉందా? డాక్టర్లే ఎన్నో చేస్తా ఉన్నారు, ఎన్నో రకాలుగా చేస్తున్నారు. మరి దేవుడు చేయడా? దేవుడు సమస్తము చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు కమ్మట అయిపోయింది. ఆయన ఆజ్ఞాపించట కనుక ఆ గర్భంలోనికి తన ప్రియ కుమారుడు శిశువుగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి ఎన్ని కనెక్షన్స్ అక్కడ చూస్తాం. ఈమె గర్భవతిగా వెళ్ళింది ఎక్కడికి? ఎలిజబెత్ అమ్మ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. ఎలిజబెత్ అమ్మగారు అన్నారు. వందనాలమ్మ ఆంటీ, వందనాలని చెప్పాను. చెప్పగానే అప్పటికి ఆమె గర్భంలో యోహాను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాయిస్ లోపల గర్భంలో ఉన్న యోహాను వినగానే చక్కగా గంతులు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గంతులు వేస్తూ ఉన్నాడు.
ఎంత త్యాగ పురుషులు చూడండి. అక్కడి నుంచి జ్ఞానులు, నేను మస్కట్ వెళ్ళినప్పుడు మస్కట్లో చాలామంది కోటీశ్వర్లే ఉన్నారు. ఆయన చెప్పాడు గైడ్, ఇక్కడ చాలామంది నాకు పరిచయాలు ఉన్నాయి అని. అక్కడ దిగినప్పుడు మేము ఈ మస్కట్లో మంచి బంగారం, మంచి విలువైన సాంబ్రాణి బోలం దొరుకుతుంది అక్కడ. అక్కడి నుంచి ఒక జ్ఞాని వెళ్ళాడట, గట్టిగా చెప్పట్లకూడదా? జ్ఞానులలో అక్కడి నుంచి కూడా వెళ్ళారట. మనం అనుకుంటాం ముగ్గురే అని, ముగ్గురు కాదు, చాలా మంది ఆనాడు జ్ఞానులు వెళ్ళినట్లుగా అని చెప్పాడు. బైబిల్లో కూడా ఉంది, అనేక ఒంటెల సమూహముతో ప్రభు దగ్గరకు వచ్చారట. దేవునికి స్తోత్ర. అంటే ఆ జ్ఞానులు ఎంత త్యాగం చేశారు, ఆకాశంలో నక్షత్రం ఎంత త్యాగం చేసింది. గొల్లలంటే కోపం వస్తుంది కొంతమందికి, గొర్రెల కాపరులు కూడా త్యాగముతో గొర్రెల్ని వదిలిపెట్టి వెళ్ళి ప్రభువును చూసి ఆరాధించి ఆ వార్త అనేకులకు తెలియజేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. చెప్పండి, తెలియజేసిన ఎవరు? మహా ఎడ్యుకేటర్సా, లేక విద్య లేకుండా ఏదో గొర్రెలు కాసుకునే వాళ్ళ? అంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని కూడా వాడుకుంటాడట. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని సైతం పైకి లేపి వారిని దేవుడు వాడుకుంటాడట ఆయన సేవలో. దేవునికి స్తోత్రం. కనుక ఎంతమంది త్యాగం చేశారో ఆలోచన చేయండి. మరి వెంటనే హేరోదు ఏమన్నాడు? 2 years లోపల ఉన్న మగ పిల్లలందరినీ చంపివేయండి అని చెప్పాడు. అనగానే మరలా దూత వచ్చి యోసేపు వెంటనే మరియమ్మను పుట్టినటువంటి ఆ యేసు ప్రభు తీసుకొని ఈ ఐగుప్తుకి వెళ్ళిపో అంటే, ఒక దేశం నుండి ఒక దేశానికి. చూసారా, ఐగుప్తు దేశం ఈజిప్ట్ వేరు, ఇజ్రాయెల్ దేశం వేరు. అంటే మీరు ఆలోచన చేయండి, ఆ చిన్న బిడ్డను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళాలంటే ఎంత దూరము. మాకు హై స్పీడ్లో వెళ్తున్నటువంటి బస్సే 12-15 గంటలు పట్టింది. అంటే 10 గంటల వరకునేమో సినాయి మహాపర్వతం చేరుకుంది ఈజిప్ట్ నుండి, మళ్ళీ అక్కడి నుంచి ఇస్రాయేల్కి మరొక 4-5 గంటలు. ఇంత స్పీడ్ లేదని బస్సే దాదాపు 15 గంటలు ప్రయాణం చేస్తే, వీళ్ళు ఆనాడు ఈ గాడిద పైన వాటిపైన వేసుకొని అంత దూరం వెళ్ళినంటే ఎంత వేదన ఉంటుంది చూసారా. దారిలో సరైన, ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఆ దారిలో ఎక్కడ హోటల్స్ కనిపించవు, అంత గుట్టలు, అంత కొండలు. ఆ కొండల మధ్యలోంచి దారి ఉందంటే ఎంత ప్రయాసపడి ఉండొచ్చునో మీరు అర్థము చేసుకోవాలి. అంటే ఒక రక్షకుడిని ప్రజలకి చూపించడానికి ఎంత జాగ్రత్తగా తల్లి కాపాడిందో, ఇంతమంది త్యాగం చేసినందువల్ల ఈనాడు మనకు దగ్గరికి ఈ పరిశుద్ధ గ్రంథం వస్తుంది. గట్టిగా చెప్పలేకూడదా? ఎంతమంది త్యాగం చేసినందువల్ల నేడు మనకి రక్షణ వచ్చింది. నేడు రక్షకుడు మీ కొరకు జన్మించెను, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. కనుక ఈ మహాభాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. పండుగలు చేసుకున్నా మంచిదే, పిండి వంటలు చేసుకున్నా మంచిదే, రుచికరమైన కొవ్విన మాంసం వండుకున్నారు మంచిదే, మంచి వస్త్రాలు ధరించేది మంచిదే. వీటితో పాటు ఈ గొర్రెల కాపరులు చేసిన పని మనం చెయ్యాలి. ఏం చేశారు? ప్రచురించారు. ఏం చేశారు చూసారా? ఇదివరకు కొన్ని పత్రికల కింద ఏముంటుంది? ప్రచురణకర్త అంటే దానికి డబ్బు హెల్ప్ చేసేవని పేరేస్తారు. ప్రచురణకర్త, ఈ పత్రికను ప్రచురించిన వ్యక్తి. ఈ బుక్ మరి ప్రింటింగ్ చేయడానికి డబ్బు పెట్టిన వ్యక్తి అని ఆయన పేరేస్తారు. అంటే వాళ్ళు ప్రచురించారు. కనుక ఇక్కడ గొర్రెల కాపరులు ప్రభు గురించి చెప్పారు. కనుక నీ జీవితంలో మీరందరూ ప్రభు గురించి చెప్పండి, మీ జీవితం ధన్యమైపోతుంది. మీ జీవితంలో త్యాగం చేయండి. దేవుడు నీకు ఒక 10 ముద్దలు ఇస్తే కనీసం 1-2 ముద్దలన్నా దేవునికి పెట్టేట్లుగా ముందుకి రండి. ఇవన్నీ కూడా చేయకపోతే ఇప్పుడు నేర్చుకోండి, చేయండి. గొప్ప త్యాగం ప్రభు కోసం చేయండి. దేవుడి మీద దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి,
ఈ లైవ్ ద్వారా నాయన వాక్యం వింటున్న ప్రతి కుమారుడిని దీవించు, ప్రతి కుమార్తెని దీవించు నాయన. ఇదిగో మిమ్మల్ని ఆరాధించవచ్చిన ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెను దీవించు నాయన. ఈరోజు క్రిస్మస్ త్యాగం గురించి మేము ఆలోచన చేశాం తండ్రి. పరలోకపు తండ్రి, ఎంతో త్యాగంతో మీరు ఈ కుమారుడిని లోకానికి పంపారు. ప్రియమైన ప్రభువా, మీరు ఈ లోకానికి మా కోసం వచ్చి మా పాపాలన్నీ భరించి ఈ లోకంలో మాకు ఇమ్మానుయేలుగా ఉండడానికి, మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి, మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి తండ్రి ఈ లోకంలో మీరు జన్మించారు. మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీరు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ లాస్ట్ సండే, ఈ 2020 సంవత్సరం ఆఖరి ఆదివారం కూడా మీ సన్నిధిలో గడపడానికి మేము వచ్చి ఉన్నాం. అందరినీ పేరు పేరు వరుసగా దీవించండి, ఆశీర్వించండి. రోగులైన వారిని ఇప్పుడే స్వస్థపరచండి, దుష్టాత్మలను లయపరచండి. క్రిస్మస్ సంతోషం, సమాధానం అనుగ్రహించి, జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ మీరు దయచేయి. రక్షణ మార్పు లేని రక్షణ మార్పు దయచేయి. సంతానం లేని వారికి సంతానం మీరు దయచేయి. పెళ్లిళ్ళు కాని వారికి మంచి సంబంధాలు మీరు దయచేయి. ఇల్లు లేని వారికి మంచి ఇల్లు మీరు దయచేయండి. A to Z ఆల్ బ్లెస్సింగ్స్ మీ బిడ్డలకు కలుగునుగాక. మీ పిల్లలపై దీవెన వర్షం కురిపించబడునుగాక. అందరి హృదయవాంఛలు దేవుడు తీర్చునుగాక. తండ్రి, తిరిగి గెలుస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వించి దీవించి మీరే మహిమగంత పొందవలసిందిగా ఈ లాస్ట్ సండే సంవత్సరంలో ఎంతో భయంకరంగా కరోనా టైంలో కాపాడి తోడుగా ఉండి పోషించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, హస్తాలు చాపుతున్న వారిని మీ గుప్పులు వారిని దీవించవలసిందిగా, ఆశ్రయించవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము, దీవెన సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దీవించును గాక. మరి ఒక క్రిస్మస్ అర్పణలు పుట్టాడు, హల్లెలూయా పాట పాడుదాం, పరలోక యేసు పుట్టాడు.